హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ శిల్ప. నా పేరైతే శిల్ప. మేము లండన్లో ఉంటున్నాము. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోతే, ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. ఈరోజైతే మన వీడియోలో వచ్చేసి ఇది ఫస్ట్ టైం మా ట్రిప్ అండి. యూకేకి వచ్చిన తర్వాత అయితే ఎక్కడికంటే ప్యారిస్. సో ఆల్మోస్ట్ మీరు టైటిల్లో చూసేసే ఉంటారు. సో ప్యారిస్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇదైతే నా ట్రిప్స్ అన్నీ నేను చెప్తూనే ఉంటా. సడన్ ట్రిప్స్ అని. ఇదైతే ఎగ్జాక్ట్‌లీ 10 డేస్ బిఫోర్ ఇంకా హాలిడేస్ ఉన్నాయి అనుకోని, అప్పుడు ఇంకెక్కడికి ఎళ్ళట్లేదు అనుకోని అప్పటికప్పుడు ప్లాన్ చేసుకున్నదే. సో 10 డేస్ బిఫోర్ ట్రిప్ అంటే మీరు ప్లాన్ అనుకోవచ్చు. కానీ ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి ఎళ్తున్నామంటే, సో ఇక్కడ ప్రతిదీ కూడా మనము మంత్స్ బిఫోర్ గాని ప్లాన్ చేసుకుంటే చాలా అంటే చాలా మనీ సేవ్ చేసుకోవచ్చు. హాఫ్ ఆఫ్ ద అమౌంట్ అనమాట. కానీ మాకెందుకో అట్లా ట్రిప్స్ ఎప్పుడు ప్లాన్ చేసుకున్నా కూడా చాలా వరకు సక్సెస్ అవ్వవనమాట. లాస్ట్ మొమెంట్‌లో క్యాన్సిల్ అవ్వడము, లేకుంటే వెళ్ళలేకపోవడం ఇలా జరుగుతుంటాయి. అందుకే అప్పటికప్పుడు అనుకుని వెళ్తూ ఉంటామనమాట. ఆహ్, సో మనం లాస్ట్ ట్రిప్‌లో ఏది చేసుకున్నా కూడా అమౌంట్ అయితే కొంచెం ఎక్కువే పడతది. ఎందుకంటే మనకి అన్నీ కూడా పీక్‌లో ఉంటాయి. మనం వెళ్ళేది కూడా పీక్ సీజన్ కాబట్టి రేట్లన్నీ కూడా కొంచెం పీక్‌లోనే ఉంటాయి. ఎక్కువ బుకింగ్స్ అయిపోయి ఉంటాయన్నమాట. సో ఇదైతే మేము ఎయిర్‌పోర్ట్‌లో వెళ్ళేటప్పుడైతే ఫ్లైట్‌లో వెళ్ళాము. రిటర్న్ వచ్చేటప్పుడైతే ట్రైన్‌లో వచ్చామన్నమాట. మాకు జస్ట్ 3 అవర్సేనండి ఆహ్, ట్రైన్ అయితే. కాకపోతే ఆహ్, ట్రైన్ ఛార్జ్ అయితే చాలా ఎక్కువనమాట. సో డబల్ గూడా గాదు. ఫ్లైట్ ఛార్జ్ కన్నా 4 ఇంతలెక్కువ. సో ఫ్లైట్ ఛార్జ్ అయితే మనకి 30 పౌండ్స్ అయితే, ట్రైన్ ఛార్జ్ వచ్చేసి 120 పౌండ్స్ అనమాట 1 వేకి. సో ఫ్లైట్ అయితే చాలా బావుంటదండి. ట్రైన్ వచ్చేసి మేము ఎక్స్‌పీరియన్స్ చేద్దాము. వాటర్‌లో వెళ్తది అని చెప్పి మాత్రమే మేము ట్రై చేసాం. కానీ వేస్ట్ అనిపిచ్చింది. ఫ్లైటే బెస్ట్ అనమాట. ఈ ప్యారిస్ ట్రిప్ వీడియోస్‌లో చాలా చాలా టిప్స్ అయితే నేను చెప్తానండి. ప్లస్ వచ్చేసి ప్రతిరోజు ఒక వీడియో వస్తదనమాట ఈ వీక్ ప్యారిస్ గురించి. సో మనకైతే ప్యారిస్‌కొచ్చేసి సిటీ ఎయిర్‌పోర్ట్ నుంచి ఉంటది. లండన్ సిటీ ఎయిర్‌పోర్ట్ నుంచి ఈజీ జెట్ చాలా తక్కువ ప్రైస్. I think we should get hands on controls now. Yeah. Go on then. Surely. Yeah. And now on the side stick there, press the red button, and then that's you disconnecting the autopilot. And it tells you that. Spot on. Right, you can be a pilot. నాకైతే చాలా చాలా బెస్ట్ మూమెంటు. ఎందుకంటే ఫస్ట్ టైము మా అబ్బాయిని అంటే పైలట్ కూర్చోబెట్టి అట్లా మాట్లాడిస్తూ అవన్నీ చెప్తుంటే నాకు చాలా చాలా ఎందుకో అదొక ఎంతైనా ఫీలింగ్ ఉంటది కదా! సో పైలట్ మనకి వద్దులే గానీ, కాకపోతే ఆ ఫీలింగ్ ఎందుకో చాలా మంచిగా అనిపిచ్చారు వాళ్ళైతే. మనమైతే ముందుగా కానీ బుక్ చేసుకుంటే చాలా చీప్‌గా దొరుకుతాయండి. పీక్ సీజన్ అయినా కూడా మనకి చాలా తక్కువ ప్రైస్‌కే డిఫరెంట్ అట్రాక్షన్స్‌కి ఫ్లైట్ చార్జెసే తక్కువండి. ఇక్కడ ట్రైన్ చార్జెస్‌తో కంపేర్ చేస్తే 20 పౌండ్స్ నుంచి మనకి 50 పౌండ్స్‌లోనే మనము ఎక్కడికైనా 2 వే బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రతి ఒక్కరు వచ్చేసి 1 ఇయర్ బిఫోర్ ప్లాన్ చేసుకుంటారు. సో మనం మినిమమ్ 1 మంత్ బిఫోర్ ప్లాన్ చేసుకున్నా కూడా చాలా మనీ సేవ్ చేసుకోవచ్చు. సో మాకెందుకో సెట్ కాదు అట్లా. ఏం చేస్తాం, ఇంకా హోటల్ చార్జెస్ కూడా అట్లానే ఉంటది. కాకపోతే ఎయిర్‌బిఎన్‌బి చేసుకోండి. కొంచెం చీప్‌గా దొరుకుతది. ఎందుకంటే మనం కుకింగ్ చేసుకోవచ్చనమాట. సో ఇదైతే నేను చాలా ట్రై చేశాను. సో లండన్ సిటీ కనిపిస్తదని, సిటీ ఎయిర్‌పోర్ట్ నుంచి ఎళ్తున్నాం గదా అని. పక్కనే అయినా గూడా సిటీ ఎయిర్‌పోర్ట్ నుంచి పోతే మనకసలు ఏం కనిపించదండి. కాకపోతే నాకు ఎన్ని సార్లు ఫ్లైట్ ఎక్కినా గూడా మేఘాల పైన పోతుంటే మాత్రం ఆ ఫీలింగ్ చాలా అసలు చూస్తుంటే అదొక డిఫరెంట్ ఫీలింగ్ అండి. అది అసలు చెప్పలేము ఆ ఫీలింగ్ మాత్రం. కాకపోతే ఏం ప్రాబ్లమ్ అంటే ఈజీ జెట్ ఎప్పుడు లేటే. సో మనం ఏదన్నా ప్లాన్ పెట్టుకుంటే మాత్రము ఈ ఫ్లైట్స్‌ని నమ్ముకుంటే మాత్రం చాలా ప్రాబ్లమ్ అవుతది. సో మాకైతే ఎన్ని సార్లు ఫోన్ చేశాడో పాపం టాక్సీ అతను ముందుగా వచ్చి వెయిట్ చేశాడనమాట. సో మనకి ఫ్లైట్ అక్కడ లేట్ అయితే, సో మళ్ళీ దిగిన తర్వాత ఇక్కడ లేట్ అయిపోతది. మళ్ళీ బ్యాగేజ్ కలెక్షన్ కూడా చాలా లేట్ అయిపోయిందనమాట. దాదాపుగా 2, 3 అవర్స్ లేట్ అయిపోయింది. సో పాపం టాక్సీ అతనైతే ఒకటే ఫోన్స్ అనమాట. ఫోన్స్ చేసినా కూడా మనకి రావు కదా పాపము. అట్లానే వెయిట్ చేస్తారు. ఇంక తప్పదు కదా! వాళ్ళు ఎయిర్‌బిఎన్‌బి బుక్ చేసుకున్నామనమాట.
సో వాళ్ళే మనకి ఫ్రీగా ట్యాక్సీ పంపించారు. సో అతను వచ్చాడనమాట. నోట్ ప్యాడ్స్ మీద అయితే నేమ్ రాసుకొని పట్టుకొని ఉన్నాడు పాపము. సో వాళ్ళకైతే వాళ్ళు చెక్ చేసుకుంటుంటారు. ఆ ఫ్లైట్ నంబర్ ఉంటది వాళ్ళతో. సో ఆ ఫ్లైట్ వచ్చిందా లేదా అని వాళ్ళు చెక్ చేసుకుంటుంటారు. ఆయన గూడా అంత టైము వాళ్ళకి వేస్ట్ అయినట్టే గదా! ఇట్లా చాలా కనెక్షన్ ఫ్లైట్స్ పెట్టుకొని మేమైతే చాలా సార్లు ప్రాబ్లమ్ అయినాం. అందుకని ఎప్పుడు గూడా ఏదన్నా కనెక్షన్ ఫ్లైట్స్ అట్లా ఉంటే మాత్రం ఖచ్చితంగా మినిమమ్ 3 అవర్స్ గ్యాప్ పెట్టుకొని చేసుకోండి. ఎందుకంటే చాలా సార్లు మేము ఎక్స్‌పీరియన్స్ అయ్యాము. ఎందుకంటే మళ్ళీ కనెక్షన్ ఫ్లైట్స్ మనకి కొన్ని ఫ్లైట్స్‌కొచ్చేసి లగేజ్ గూడా కనెక్షన్ ఉంటది. కొన్ని ఫ్లైట్స్ వచ్చేసి లగేజ్ ఇవ్వదనమాట. మళ్ళీ చెక్ ఇన్ చేసి మళ్ళీ అంతా సెక్యూరిటీ దాటుకెళ్ళాలంటే చాలా స్ట్రగుల్ అవుతారు. ఇది మాకైతే ఒక లెసన్ అనమాట. అందుకే ప్రతిసారి మినిమమ్ 3 అవర్స్ పెట్టుకుంటాము. సో ఎయిర్‌పోర్ట్స్ గూడా పెద్ద పెద్ద ఎయిర్‌పోర్ట్స్ ఉంటాయి. ఒక పక్క నుంచి ఇంకో పక్కకి నడిచిపోవాల్సొస్తుంటది. అందుకే ఇదైతే మేము పారిస్‌లో ఎంటర్ అయిందనమాట. సో ఇక్కడ అంతా సిటీ అయితే అంటే లండన్‌లో ఉండొచ్చాము కాబట్టి పారిస్ అంత సూపర్ అయితే ఫస్ట్ అనిపించలేదు. ఎందుకంటే యాజ్ యూజువల్‌గా అనిపించింది. సిటీ అంటే అట్లానే ఉంటది కదా మనకి. అంటే ఇంతకు ముందు రోజుల్లో అయ్యుంటే కొత్తగా మనము ఎక్కడ చూడకుండా వస్తే మనకి అదొక గొప్ప ఎక్స్‌పీరియన్స్ అనిపిస్తదేమో. సో లండన్ సిటీలో ఉండొచ్చాం కాబట్టి అక్కడంతా ఇంకా పెద్ద పెద్ద బిల్డింగులు చూసి అంతా సిటీ ఇంకా మంచిగా చూసేసరికి నాకైతే సో పారిస్ అంటే డ్రీమ్ ఉండేవాళ్ళు నా వీడియోస్ అయితే ప్లీజ్ అండి ఇగ్నోర్ చేసేయండి. చూడొద్దు. ఎందుకంటే నేను రియాలిటీకి దగ్గరగా చెప్తా. నాకనిపించింది నా ఎక్స్‌పీరియన్స్. ఎందుకు అని చెప్పి మీకు డౌట్ ఉండొచ్చు. నా రియాలిటీ వచ్చేసి నాకు ఎట్లా అనిపించిందో అట్లానే చెప్పాలనేసి నా ఫీలింగ్ అంతే. నాకైతే నార్మల్‌గానే అనిపించింది. ఎందుకంటే నేను లండన్‌లో ఉండొచ్చినాను కాబట్టి ఎవరైనా కొత్తగా చూస్తుంటే వాళ్ళకి ఎట్లా ఉంటదో సిటీ అని చెప్పి చూపిద్దామని చెప్పి సో అందుకు మెయిన్ మేము ఫేస్ చేసిన ప్రాబ్లమ్ ఏంటంటే లాంగ్వేజ్ అండి. చాలా వరకు వాళ్ళకి ఇంగ్లీష్ అయితే తెలీదు, రాదు. చాలా ప్రతి దగ్గర అంటే నంబర్స్ అట్లాంటి ప్రాబ్లమ్ లేదు కానీ రిమైనింగ్ మనం ఏదన్నా అడగాలంటే సో ప్రతి దగ్గర ప్రాబ్లమ్ అయితే ఉంటదనమాట. సూపర్ మార్కెట్‌లో అయితే మరీ ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేశాము. నాకైతే భలే చిరాకొచ్చేసింది కొన్ని దగ్గరలో అయితే. సిటీ అంటే ఔట్ సైడ్ ఫ్రాన్స్ అయితే ఓకే. కానీ పారిస్‌లో సిటీలో గూడా అసల ఇంగ్లీష్ రాదు సూపర్ మార్కెట్స్‌లో అంటే నాకదెందుకో కొంచెం గుడ్ అనిపించలేదు. సో అందరూ వస్తుంటారు గదా! అన్ని కల్చర్ పీపుల్ వస్తుంటారు. మినిమమ్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అన్నప్పుడు ఇక్కడ చాలా వరకు ఈ కంట్రీయే కాదు. చాలా కంట్రీస్ అట్లానే జర్మనీ, జపాన్ అన్నీ కూడా అట్లానే అంట. సో ఇంగ్లీష్ అయితే చాలా తెలీదు అని చెప్పి. కానీ ట్రావెల్ చేసే వాళ్ళకి చాలా ప్రాబ్లమ్ గదా! సో ప్రెజెంట్ అయితే మనకి ఫోన్‌లు అన్నీ ఉన్నాయి. మనం చెక్ చేసుకుంటూ చాట్ జీపీటీలు ఇంకా వాయిస్ ట్రాన్స్‌లేషన్ ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు. అయినా కూడా కానీ ప్రతి మనిషికి ఒక కనెక్షన్ అనేది ఒక లాంగ్వేజ్ అనేది ఉంటే బెస్ట్. కామన్ లాంగ్వేజ్ అనేసి నా ఒపీనియన్. అంటే అందరికి ఇంగ్లీష్ రావాలి అది ఖచ్చితం అని నేను చెప్పను. బేసిక్ అయినా వస్తే ఇట్లా సిటీస్‌లో ట్రావెల్ చేసే వాళ్ళకి ఇబ్బంది ఉండదు అని చెప్పి నా ఫీలింగ్. ఎందుకంటే మేము అట్లాంటి ప్రాబ్లమ్ బాగా ఫేస్ చేసామనమాట. మనకేమో ఫ్రాన్స్ రాదు. మనకి ఏదన్నా వస్తువులు కావాలన్నా ఆ వస్తువుల పేర్లు కూడా అసలు వాటి మీద కూడా ఇప్పుడు షుగర్ తీసుకోవాలనుకోండి. ఆ షుగర్ ప్యాకెట్ పైన షుగర్ అని రాయలేదు. సాల్ట్ తీసుకోవాలనుకోండి సాల్ట్ పైన ఆ బాక్స్ పైన సాల్ట్ అని లేదు. అసలు అట్లాంటివైతే నేను చాలా నాకు భలే చిరాకు అనిపించింది. సో ఇక్కడైతే బిల్డింగ్స్ బాగున్నాయి కదా! సో మేము ఆన్ ది వేలో మొత్తం సిటీ చూసుకుంటూ వెళ్ళామన్నమాట. ఫస్ట్ టైం వెళ్తే ఎక్కడికైనా అట్లానే అనిపిస్తదండి. సో ఫ్రాన్స్ అంటేనే పారిస్ అంటేనే మనకు గుర్తొచ్చేది ఐఫిల్ టవరు. సో అవైతే నెక్స్ట్ వీడియోస్‌లో వస్తదండి. ఈ వీడియోలో జస్ట్ మనము లండన్ నుంచి పారిస్ అయితే దిగడం వరకు. సో ఇదైతే ఎయిర్‌బిఎన్‌బి మనకిచ్చిన హౌస్ అనమాట. సో ఇదైతే అపార్ట్మెంట్ లాగా చాలా బాగుంది లొకేషన్ అంతా గూడా. సో ఇదైతే రిక్వెట్ అని చెప్పి ఒక ఏరియాలో. సో దీనికైతే లోపలికెళ్ళేదానికి మేము పడిన తంటాలన్నీని గాదు. అసలు ఒక్కదానికి కూడా రూమ్ నెంబర్ లేదు. అసలు కీస్ ఎక్కడ పెట్టాడో అర్థం కాలేదు.
మొత్తము కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఎంతసేపు బయట ఉన్నామో ఎవరిని అడిగినా కూడా సో పలానా రూము అని చెప్తే ఎవ్వరికి తెలీదు. ఏంటంటే కొంతమంది హౌజులు తీసుకొని ఆ హౌస్‌లో వచ్చేసి ఎయిర్‌బిఎన్‌బీకి ఇస్తారనమాట. అంటే మనం రెంట్‌కి ఇస్తాం కదా! రెంట్ లాగానే ఎయిర్‌బిఎన్‌బీకి ఇస్తారు. సో చాలా తక్కువ యూసేజ్ ఉంటది కాబట్టి సో వాళ్ళెప్పుడైనా విజిట్ చేయాలి అనుకున్నప్పుడు ఆ ఇంటికి ఈజీగా వెళ్ళిపోవచ్చనమాట. రెంట్‌కి ఇస్తే వాళ్ళు ఖాళీ చేయరు కదా! సో ఎయిర్‌బిఎన్‌బీ ద్వారా వచ్చేసి కొంచెం ఎక్కువ అమౌంట్ వస్తదని చెప్పి విన్నాను. సో చాలామంది అలా ఇస్తుంటారంట. ఇంక ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు కొంచెం కర్డ్ రైస్ ఇంకా ఇడ్లీ అలాంటివి తెచ్చుకొని సో ఫ్లైట్ ఎక్కే ముందు తినేసామనమాట. ఇంక ఫ్లైట్ ఎక్కి, దిగి ఇంటికొచ్చిన తర్వాత దాకా ఏం తినలేదు. ఇంక అందరూ ఫుల్ ఆకలైపోయి ఇంకా ఏమున్నాయా అని చెప్పి వెళ్తే బర్గర్ షాప్ ఉన్నింది. సరే ట్రై చేద్దాము అని చెప్పి వెళ్తే మా వాళ్ళైతే అసలు ఎంత పిచ్చ ఫ్యాన్స్ అయ్యారంటే ఉన్న నెక్స్ట్ వీక్ మొత్తము అక్కడే బర్గర్ తినడం అయిపోయింది. అంత ఇష్టము ఎక్కడా తినలేదంట ఇంత బాగా. అంత మంచి బర్గరు. సో మా వాళ్ళు అంత ఫ్యాన్స్ అయిపోయినారు. సో ఆ డీటెయిల్స్ అయితే మళ్ళీ చెప్తాను. సో ఈ వీడియో ఇంతే అండి. నెక్స్ట్ వీడియోస్ మనకి ప్యారిస్ ట్రిప్ మొత్తం వస్తదనమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్